నిజంగానే అలా చేయడం చాలా మంచిదైంది. హలో, ఎలా ఉన్నారు? 2 నెలల తర్వాత మళ్ళీ ఊరికేదో వచ్చాము. మామూలుగా బెంగళూరులో ఉంటే నిద్ర లేవబుద్దే కాదు. అదే ఊరికి వస్తే 6-6:30 కల్లా నిద్రలేసేస్తాను. ఇంకా అలా నిద్రలేచి నేరుగా పొలం గడ్డ దగ్గరికి వచ్చేసాము. ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పా కదా మామ, మాకు నీళ్లు చాలదని చెప్పి నేను పొలం పండించడం మానేసని చెప్పి. నిజంగానే అలా చేయడం చాలా మంచిదైంది. సో ఏమైందంటే మా ఊర్లో వర్షాలు, అంటే మా ఊరినే కాదు, ఈ సంవత్సరం వర్షాలు సరిగ్గా పడలేదు. వర్షాలు పడకపోవడం వల్ల మా ఊరు నది ఎండిపోయింది. నది ఎండిపోవడం వల్ల సో బావిలో, బోర్లు అన్నిట్లలో నీళ్ళు అయితే తగ్గిపోయింది. మా వాళ్ళు ఏదైతే నాకు నీళ్లు రాకూడదని చెప్పి అనుకున్నారో, సో నాకు మంచిగా జరిగింది. ఎందుకంటే నేను ఆ రోజు వాళ్ళు అనుకోవడం వల్ల నేనైతే పైరు చేయలేదు. సో నేనైతే పైరు చేయకపోవడం వల్ల మంచి జరిగింది. ఎందుకంటే నాకు ఈ రోజు నాకే కాదు, ఎవరికే నీళ్లు చాలలేదు. మా పక్క పొలం వాళ్ళు నేను రావడము చెప్తున్నారు, గణేష్ ఇలాగా నువ్వు పైరు చేయకపోవడం మంచిదైంది. ఎందుకంటే మాకు నీళ్లు చాలట్లేదు. సో నువ్వు పైరు చేసినట్లయితే చాలా ఇబ్బంది ఉంటావు, నీకైతే నీళ్ళు అస్సలు చాలుండదు. ఇంకా మంచిదైంది. ఇదిగోండి, ఇది మా పక్క పొలము. ఈ పక్క పొలం మా రిలేటివ్స్ పైరు చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా నీళ్ళు అయితే చాలలేదు. కరెక్ట్ గా ఒడ్లు గింజలు ఏర్పడే టయానికి నీళ్లు తక్కువ రావడం వల్ల గింజ అనేది సల్లు పడిపోయింది. అంటే బియ్యపు గింజ ఏర్పడలేదు. సో ఆ పొట్టు అలానే మిగిలిపోయింది. దాన్ని మేము సల్లు పడింది అంటాం మా సైడ్. సో నేను కూడా ఇలా పైరు చేసినట్లు అయి ఉంటే నేను కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చి పడుండేవాన్నేమో. సో ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటిది మనము ఏం జరిగినా మంచికి అని తీసుకోవడంలో ఇదొక ఎగ్జాంపుల్. నేనైతే చాలా ఫేస్ చేసా అలాంటిది, ఇది కూడా ఒక ఎగ్జాంపుల్. సో ఏదైనా జరిగినప్పుడు ఇలా జరిగింది అని బాధపడడం కన్నా కొద్దిగా వెయిట్ చేస్తే దాని పరిణామం ఇలానే ఉంటుందేమో, పాజిటివ్ గా మారుతుంది. సో బీ పాజిటివ్. మన జీవితంలో ఏం జరిగినా మంచికి అని తీసుకోవడం చాలా మంచిది. నేనైతే ఫేస్ చేస్తాను. ఓకే, బాయ్.